హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ చిన్నారి కథలు. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా చాలా బాగుండాలి. ఫ్రెండ్స్, చిన్న రిక్వెస్ట్, ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేసి మా ఛానల్ని కొంచెం ముందుకు తీసుకురండి ఫ్రెండ్స్. లైక్ చేసి వీడియో చూడండి ఫ్రెండ్స్. లైక్ చేస్తే మా వీడియో ముందుకు వెళ్తుంది, ముందుకు తోస్తారు. ఫ్రెండ్స్, ఈరోజు మనం మంచి కథ చెప్పుకుందాం. బుద్ధి వచ్చిన ఈశ్వరయ్య అనే కథ చెప్పుకుందాం. ఒక ఊర్లో ఈశ్వరయ్య అనే వ్యాపారి ఉండేవాడు. అతడు డబ్బు దగ్గర చాలా ఖచ్చితంగా మొహమాటం లేకుండా ఉండేవాడు. అంటే ఆ ఊరి వారికి ఎటువంటి కష్టం వచ్చినా అప్పు కానీ అరువు కానీ ఇచ్చేవాడు కాదు. ఎవరైనా ఏదైనా అడిగితే అప్పు కానీ అరువు కానీ ఇవ్వడం నా స్వభావానికి విరుద్ధం అని ఖండితంగా చెప్పేవాడు. ఈశ్వరయ్య వైఖరితో అతడి భార్య చాలా ఇబ్బంది పడేది, కానీ భర్తని ఏమీ అనలేకపోయింది. ఇది ఇలా ఉంటే అతని స్వభావానికి విరుద్ధంగా అందరి ఇళ్లలో మాదిరిగానే ఈశ్వరయ్య ఇంట్లో కూడా ఎలకలు చాలా ఉండేవి. వాటిని పట్టుకోవడానికి డబ్బులు ఖర్చు పెట్టడం ఇష్టం లేని ఈశ్వరయ్య వాటి మానాన్న వాటిని వదిలేశాడు. అవి కొంతకాలానికి పిల్లలు పెట్టి అంతకంతకు పెరిగిపోయి ఎక్కడ చూసినా ఎలకలు అన్నట్టుగా అయ్యాయి. భార్య పదే పదే ఎలకల గురించి గట్టిగా గొడవ చేస్తున్నతో ఈశ్వరయ్య చేసేది లేక ఎలకలు పట్టేవాడి లింగయ్యని పిలిపించింది. లింగయ్య ఇంట్లో ఉన్న ఎలకలన్నింటినీ పట్టుకొని చంపేశాడు. కూలి డబ్బులు తీసుకొని ఇంటికి వెళ్ళడానికి తయారయ్యాడు లింగయ్య. ఈశ్వరయ్యకు వెంటనే ఏదో గుర్తు వచ్చి, లింగయ్య, ఈ చచ్చిన ఎలుకల్ని ఏం చేస్తావు అని అడిగాడు. వాటికి మా పిల్లికి వేస్తాను అన్నాడు లింగయ్య. వాటిని ఇక్కడే ఉంచు అన్నాడు ఈశ్వరయ్య. చచ్చిన వాటిని ఏం చేసుకుంటారు అని అడిగాడు లింగయ్య. నా ఎలకలు నా ఇష్టం, నీకు అంతగా అవసరం అయితే డబ్బులు ఇచ్చి ఎలకలను తీసుకెళ్ళు అన్నాడు ఈశ్వరయ్య. దాంతో లింగయ్య ఎలకల్ని అక్కడే వదిలి వెళ్ళిపోయాడు. చచ్చిపోయిన ఎలకలు ఎందుకండి చెడు వాసన వస్తాయి అంది భార్య. నీకు తెలీదు, వాటిని పిల్లలకి ఇష్టంగా తింటాయి. పిల్లలున్న వారు వచ్చి డబ్బులిచ్చి తీసుకెళ్తారు అని వాటిని గాది కింద దాచి ఉంచాడు. చచ్చిపోయిన ఎలకల వాసన పసిగట్టిన ఒక పాము ఈశ్వరయ్య ఇంటికి వచ్చి ఎలకలను తినడం ప్రారంభించింది. రాత్రిపూట గాది కింద చప్పుడైతే చూద్దామని ఈశ్వరయ్య వెళ్ళాడు. పాము ఈశ్వరయ్యను చూసి కంగారు పడి కాటు వేసింది. ఈశ్వరయ్య అరుస్తూ కింద పడిపోయాడు. ఆ అరుపు విని భార్య వచ్చి ఈశ్వరయ్యని వైద్యుని దగ్గర తీసుకెళ్ళింది. సకాలంలో వైద్యం జరగడంతో ఈశ్వరయ్య బతికి బయటపడ్డాడు. పిసినారితనంతో ప్రాణం మీద తెచ్చుకున్నామని ఈశ్వరయ్యను భార్య మందలించింది. దాంతో ఈశ్వరయ్య బుద్ధి తెచ్చుకొని అప్పటి నుండి ఊరి వారందరితోనూ కలిసి ఉంటూ ఇతరులకు సహాయం చేస్తూ ఆనందంగా జీవించసాగాడు. ఫ్రెండ్స్, కథ నచ్చిందా? నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా కథ ఎలా ఉందో చిన్న కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కామెంట్ చేస్తే బాగుందా బాగాలేదా, ఇలాంటి కథలు ఎన్నో ఎన్నో చెప్పుకుందాం. చిన్న చిన్న కథలు, చిట్టుపొట్టి కథలు, నీతి కథలు, హాస్య కథలు, ఇలాంటి కథలన్నీ ఎన్నో చెప్పుకుందాం ఫ్రెండ్స్. నా కథ ఎలా ఉందో ఒక హార్ట్ సింబల్ అన్నా ఇవ్వండి ఫ్రెండ్స్ కమెంట్ చేసి. కమెంట్లో మా కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసినాక పక్కనే ఉన్న బెల్ గంట నొక్కండి. మా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. ఉంటాను, బాయ్ బాయ్.